వెల్కమ్ టు పూరాలోకల్. పశ్చిమ దేశాల మధ్య యుద్ధం రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో సోషల్ మీడియాలో ఒక విషయంపై కొత్త చర్చ మొదలైంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్షేమంగా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆయన ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, అసలు బ్రతికే ఉన్నారా? ఇన్ని రకాల ప్రశ్నలు పుకార్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నెతన్యాహు ఎక్స్ ఖాతా నుంచి విడుదల చేసిన అధికారిక వీడియోనే వీటన్నిటికీ కారణంగా తెలుస్తుంది. ఇరాన్ పై తలపెట్టిన యుద్ధం గురించి ఇజ్రాయెల్ను ఉద్దేశించి అందులో ఆయన ప్రసంగించారు. అయితే వీడియోలో ఒక చోట నెతన్యాహు కుడి చేతికి 6 వేలున్నట్లుగా కనిపించింది. అది నెటిజన్లను వెంటనే ఆకర్షించింది. చూస్తుండగానే ఆ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. వాస్తవానికి ఆయనకి 2 చేతులకు 5 వేళ్లే ఉంటాయి. దీంతో ఆ అధికారిక వీడియో పలు అనుమానాలకు తావించింది. దానిపై రకరకాల విశ్లేషణలు తెరపైకొచ్చాయి. అందులో ఉన్నది నెతన్యాహు కాదని, అది ఏ జనరేటెడ్ వీడియో అని నెటిజన్లు అనుమానం వెల్లబుచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి 2వ తేదీన నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడిని పలువురు గుర్తు చేశారు. ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, బహుశా మరణించి ఉంటారని ఇరాన్ అప్పుడే ప్రకటించింది. కానీ కొద్దిసేపటికే నెతన్యాహు బహిరంగంగా కనిపించారు. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వీడియోలను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. దాంతో ఆయన మరణించారన్న వార్తలకు తెరపడింది. కానీ మార్చి 2 నాటి దాడుల్లో నెతన్యాహు నిజంగా మరణించాడేమో, తీవ్రంగా గాయపడటమే జరిగిందని తాజాగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం మధ్యలో ఆ విషయం బయటకొస్తే ఇరాన్ కు నైతిక బలంగా మారుతుందనే భయంతో ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచి ఉంటుందని అనుకుంటున్నారు. అందుకే నాటి నుంచి ఏ సాయంతో నెతన్యాహు వీడియోలను రూపొందిస్తూ ప్రపంచాన్ని మభ్యపెడుతోంది అంటూ వాటి సారాంశం. కానీ నెతన్యాహు తాజా వీడియో నిజమైందేనని పలు ఫ్యాక్ట్ చెకింగ్ సైట్లు కూడా అంటున్నాయి. వీడియో నిజమే కానీ కుడి చేతికి 6 వేలు వాస్తవం కాదని గ్రోక్ తేల్చిందే. ఒకానొక ఫ్రేమ్ లో నిర్దిష్ట కోణంలో అరచేతికి 6 వేలున్నట్లు కేవలం దృశ్య భ్రాంతి కలుగుతుందని కూడా పేర్కొంది. అయినా ఆన్లైన్ రగడకు తెరపడకపోవడం విశేషం. నెతన్యాహు ఎక్కడ, ఆయన క్షేమమేనా అంటూ సోషల్ మీడియాలో పోస్టుల వరద కొనసాగుతూనే ఉంది. నెటిజన్లు తమ వాదనకు మద్దతుగా నాటి అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ ఇంటర్వ్యూను కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. వైట్ హౌస్ లో ఓ మీడియా ప్రతినిధికి బెసెంట్ ఇంటర్వ్యూ ఇస్తుండగా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అత్యవసర పిలుపు రావడంతో ఉన్న పలంగా సిచ్యుయేషన్ రూమ్ కేసి పరిగెత్తారు. ఏకంగా 2 గంటల తర్వాత తిరిగొచ్చారు. తర్వాత ఇంటర్వ్యూ కొనసాగించిన బెసెంట్ లో తడబాటు, గొంతులో వణుకు కనిపించాయి. నెతన్యాహు ఇక లేరని, బహుశా ట్రంప్ కు ఉప్పంది ఉంటుంది. అదే విషయాన్ని బెసెంట్ తో పంచుకున్నారు. తడబాటుకు అదే కారణం కావచ్చని సోషల్ మీడియా యూజర్లు విశ్లేషిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.